ఆలేరు, భువనగిరి ఈ ప్రాంతాలన్నీ కూడా కరువుతోని అల్లల్లాడినటువంటి ప్రాంతాలు. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మనకు నీళ్లు ఎట్లా రావాలి అని అనేక రకమైనటువంటి ఆలోచన చేసుకొని ఇబ్బంది పడి ఎంతో కోసపడ్డటువంటి ప్రాంతాలు. తెలంగాణ వచ్చిన తర్వాత మనం ఎస్ఆర్ఎస్టీ కాలువను, కాకతీయ కెనాల్ నీళ్లను మొత్తం చివరికంటా కూడా తీసుకెళ్లడానికి ఉమ్మడి నల్గొండలో నీళ్లు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసింది మీ అందరు కూడా తెలుసు, కాళేశ్వరం ద్వారా. అదే ఇవాళ కాళేశ్వరం నుండి అనేకమైనటువంటి చెరువులు మనం ఏవైతే రిపేర్ చేసుకున్నామో వాటిని కూడా చాలా జిల్లాల్లో చెరువులు లింకేజ్ చేసుకొని ప్రతి గ్రామంలో కూడా ఎండాకాలంలో కూడా చెరువులు నిండా నీళ్లు ఉండేటట్టు, ఆ నిండా నీళ్లు ఉన్నటువంటి చెరువులలో చక్కటి చేప పిల్లలు ఉండేటట్టు అద్భుతమైనటువంటి వాతావరణాన్ని 10 సంవత్సరాల్లో తెలంగాణలో మనం నిర్మాణం చేసుకోవడం జరిగింది. కానీ గత 1 సంవత్సర కాలంగా మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏదైతే ఒక కన్స్ట్రక్టివ్ పని మొదలు పెట్టినామో అది పాఠశాలలు కావచ్చు, వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, మహిళా సాధికారతకు సంబంధించిన అంశాలు కావచ్చు, యువ మిత్రులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వికలాంగులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఈ ఏ అంశాలైనా కూడా వాటిని ఇంకా మెరుగ్గా చేస్తామని మాటలు చెప్పి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం మెరుగ్గా చేయడం మాట పక్కన పెడితే ఉన్నటువంటి అన్నింటినీ కూడా విధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలిసింది. ఈ కళ్ళ ముందే మనం చూడడం జరిగింది. ఎన్నో హాస్టళ్లలో ఇవాళ పిల్లలు వాళ్ళు పెట్టేటటువంటి అన్నం తినలేక చనిపోయినటువంటి పరిస్థితి. దాదాపు 60-65 మంది పిల్లలు ఇవాళకి సంవత్సర కాలంలో కాంగ్రెస్ పాలనలో చనిపోయినటువంటి పరిస్థితి. సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఎంతో మంది ఆడపిల్లలు, మగపిల్లలు సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడే రాంగ తొవ్వల నేను మన జనగాం పట్టణంలో నుంచి వస్తూ ఉంటే ఒక పాఠశాలను చూసి రావడం జరిగింది. అంతకుముందు కేసీఆర్ గారు మన ఊరు మన బడి అన్న పథకంలో 70 లక్షల రూపాయలు మంజూరు చేసి 2 స్లాబ్లు వేసి పెడితే మరి ఇవాళ సంవత్సరంన్నర అవుతుంది, 14 నెలలు అవుతుంది, ₹1 విడుదల చేయకుండా పేరు మార్చి మేము అమ్మఒడి పథకంలో తీసుకుంటున్నాం ఈ పాఠశాలని చెప్పిరు. కానీ ₹1 బిల్లు ఇవ్వకపోతే ఇవాళ ఆ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కలిసి చందా వేసుకొని ఒక షెడ్డు నిర్మాణం చేసి 3 తరగతి గదులు కట్టుకొని అక్కడ పిల్లలకు పాఠాలు చెప్పేటటువంటి పరిస్థితి. బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షం ఉంది కాబట్టి ప్రతిపక్ష హోదాలో బీఆర్ఎస్ చేసినటువంటి పోరాటాల ఫలితం ఇదని చెప్పి నేను ఇవాళ తెలియజేస్తా ఉన్నాను. మరి మీ అందరికీ కూడా తెలుసు, బీసీలను మోసం చేసేటటువంటి ప్రయత్నం చేసిండ్రు, లెక్కలు తప్పు చూపించారు, తక్కువ మంది ఉన్నామని చెప్పిండ్రు. సరే తక్కువను ఎక్కువను అన్నారు, మీరు 42% అన్నారు. రాజకీయ రిజర్వేషన్లో 42% మీరు ఇచ్చి తీరాల్సిందే. కానీ విద్యా ఉద్యోగాలలో మాత్రం మేమెంత ఉంటే మాకంత ఇవ్వాలని ఇవాళ బీసీలు డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. 46% బీసీలు ఉన్నారని చెప్తే విద్యలో 46% ఇవ్వాల్సిందే, ఉద్యోగాలలో 46% ఇవ్వాల్సిందే. నేను ఇవాళ ప్రభుత్వాన్ని ఆలేరు సునీతమ్మ గారి ఆధ్వర్యంలో ఆలేరు గడ్డ పోరాటాల గడ్డ కాబట్టి ఇక్కడ నుండి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరు ఒక్క బిల్లు కాదు భువనగిరి, మీరు ఒక్క బిల్లు కాదు 3 బిల్లులు పెట్టాలి. ఎంప్లాయ్మెంట్ సపరేట్గా బిల్లు పెట్టాలి, ఎడ్యుకేషన్ది సపరేట్గా బిల్లు పెట్టాలి, పొలిటికల్ రిజర్వేషన్ సపరేట్గా బిల్లు పెట్టాలి. ఎందుకంటే ఏ ఒక్క దానికి మీకు లీగల్ అప్లికేషన్ వచ్చినా కూడా మిగతా 2 బిల్లులకు ఇబ్బంది రాకుంటుంది. కానీ మీరు అన్నీ కలిపి ఒకటే బిల్లు పెడితే ఎవరో ఒకరు మళ్ళీ మీరే కోర్టుకు అదే అప్పులు, మళ్ళీ నాకు ఎవరు డబ్బులు ఇస్తారా అని ఎదురు చూపులు, యూరియా బస్సుల కోసం ఎదురు చూపులు, నీళ్లు లేక ఎదురు చూపులు, పంటలు బీడులైపోయి ఎదురు చూపు. ఇవాళ చిన్న పొట్టకు వచ్చేటటువంటి దశకు వచ్చింది, నీళ్లు లేవు, రేపటి నాడు ఏం పరిస్థితి అనే ఆందోళనలో తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో ఉన్న రైతులు ఇవాళ ఉన్నారు. మరి ఇటువంటి దుస్థితి ఎందుకు వచ్చింది? 14 నెలల్లోనే ఇట్లాంటి విధ్వంసం ఎట్లా జరిగింది? ఈ విషయాన్ని దయచేసి ప్రజలు ఆలోచించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. మరి మా ఆడబిడ్డల సంగతి కూడా మీకు తెలుసు, ఎన్నో మాటలు చెప్పారు. మనకు 2500 రూపాయలు ఇస్తామన్నారు, పెన్షన్ ఇప్పుడు 2000 ఉంది, 4000 చేస్తామన్నారు. ఇంతవరకు ఆ ఊసు లేదు. చదువుకున్న పిల్లలు 18 ఏళ్ళు నిండిన పిల్లలు మరి స్కూటీలు ఇస్తామని చెప్పింది, దాని మీద కనీసం ఇంతవరకు రివ్యూ చేయలేదు ముఖ్యమంత్రి గారు. మరి అన్ని మహిళలకు చెప్పిన మాటలన్నీ పక్కకు పెట్టి ఫ్రీ బస్సు ఇచ్చింది, ఓకే సంతోషం. కానీ ఇచ్చిన ఫ్రీ బస్సులకు మీరు బస్సుల సంఖ్య తగ్గించారు. ఇవాళ ఒక్కసారి ఆలోచించండి, ఏదన్నా ఊర్లో బస్ స్టాప్లో బస్సులు ఆగుతున్నాయా? మహిళలకు మర్యాద ఉందా? వికలాంగులు బస్సు ఎక్కే పరిస్థితి ఉందా? లేదు. పోనీ టికెట్ కొనుక్కొని మగవాళ్ళు ఎవరైనా బస్సు ఎక్కుదామంటే వాళ్ళకు కూర్చుందామంటే సీట్ లేదు, పైసలు పెట్టాలి, నిలబడిపోవాలి. ఫ్రీ బస్ ఇస్తామని మర్యాదగా చూసుకోరు, ఉల్టా తిట్లు.
ఇంత అమర్యాదను మహిళలకు తీసుకురావడం ఏంది, మా గౌరవాన్ని తగ్గించడం ఏంది? మీరు ఫ్రీ బస్సు పెట్టి బస్సుల సంఖ్య పెంచండి. అదేవిధంగా ఆర్టీసీ కార్మికులను కూడా ఆదుకోండి, వాళ్ళు కూడా సమ్మెపోతామని చెప్తున్నారు. అంటే ఓవరాల్గా కాంగ్రెస్ పరిపాలనలో ఏ ఒక్క రంగం కూడా సంతోషంగా లేదు. ఇది చాలా దారుణమైన విషయం. మరి ఇవాళ రేపో స్థానిక సంస్థల ఎన్నికలు అంటున్నారు. మరి స్థానిక సంస్థలలో కూడా అన్ని రాష్ట్రాలు ఏదైతే 3 పిల్లల నిబంధనలు ఉన్నాయో అది ఎత్తేసినటువంటి విషయాన్ని కూడా నేను ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ఉన్నాను. అది ఖచ్చితంగా ఎత్తేసేయాలి. ఎందుకంటే 3 పిల్లలు ఉండేటటువంటి నిబంధనను తీసేసి అందరికీ కూడా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను. రెండవ అంశం, మరి ఇవాళ స్థానిక సంస్థలకు సంబంధించి బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు పోవాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. హాస్టళ్లలో ఇవాళ పిల్లలు వాళ్ళు పెట్టేటటువంటి అన్నం తినలేక చనిపోయినటువంటి పరిస్థితి. దాదాపు 60-65 మంది పిల్లలు ఇవాళకి సంవత్సర కాలంలో కాంగ్రెస్ పాలనలో చనిపోయినటువంటి పరిస్థితి. సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఎంతోమంది ఆడపిల్లలు మగపిల్లలు సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడే రాంగ తొవ్వలో నేను మన జనగాం పట్టణంలో నుంచి వస్తూ ఉంటే ఒక పాఠశాలను చూసి రావడం జరిగింది. అంతకుముందు కేసీఆర్ గారు మన ఊరు మన బడి అన్న పథకంలో 70 లక్షల రూపాయలు మంజూరు చేసి 2 స్లాబ్లు వేసి పెడితే మరి ఇవాళ సంవత్సరంన్నర అవుతుంది, 14 నెలలు అవుతుంది, ఒక్క రూపాయి విడుదల చేయకుండా పేరు మార్చి మేము అమ్మ ఒడి పథకంలో తీసుకున్నాం మీ పాఠశాలని చెప్పారు. కానీ ఒక్క రూపాయి తీయకపోతే ఇవాళ ఆ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కలిసి చందా వేసుకొని ఒక షెడ్డు నిర్మాణం చేసి 3 తరగతి గదులు కట్టుకొని అక్కడ పిల్లలకు పాఠాలు చెప్పేటటువంటి పరిస్థితి. ఇటువంటి దుస్థితి తెలంగాణలో చూస్తామని నిజంగా అనుకోలేదు. తెలంగాణ తెచ్చుకున్నదే అందరూ బాగుండాలి, గ్రామ స్థాయి వరకు కూడా అభివృద్ధి బాగుండాలని తెచ్చుకున్నాం. కానీ ఇవాళ ఒక్కొక్కటి ఆ ఎగ్జాంపుల్ చూస్తుంటే కళ్ళకు నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి. ఇవాళ రైతుల పరిస్థితి ఎట్లుందండి? రైతు భరోసా వచ్చిందా? నిన్న 1 ఎకరానికి రేపు 2 ఎకరాలకు వేస్తామని చెప్తే రైతులేమన్నా బిచ్చగలరా? రైతులకు ఎంత అద్భుతంగా 3వ కంటికి తెలియకుండా వారి గౌరవానికి భంగం రాకుండా కరెక్ట్గా పంట పెట్టుబడి అవసరమైనటువంటి సమయంలో మార్వాడి కాలు పట్టుకునే అవసరం లేకుండా, అప్పు తెచ్చుకునే అవసరం లేకుండా వాళ్ళ అకౌంట్లో వేసి రైతు గుండె మీద చేసుకొని నిద్రపోయేటట్టు చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. అన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి కాంగ్రెస్. కాకపోతే ఒకటే ఒక డిమాండ్, మీ ఫెయిల్యూర్స్ ఎండగడుతున్నటువంటి మా కార్యకర్తల జోలికి రాకండి. సోషల్ మీడియాలో మేము ఒక్క కమెంట్ పెడితే మీకంత ఉలికెందుకు, ఫేస్బుక్ లో ఒక్క పోస్ట్ పెడితే మీకంత ఉలికెందుకు, మీరు ఎన్ని మాటలు మాట్లాడినో మర్చిపోయినరా, మీరు ఎంత అసభ్యకరంగా మాట్లాడినో మర్చిపోయినరా. మా కార్యకర్తలు పద్ధతి గలవాళ్ళు కాబట్టి ఇష్యూస్ మీద మాట్లాడుతున్నారు, అయినా మీరు కేసులు పెడుతున్నారు. ఊరుకోం మేము. మిమ్మల్ని ఇప్పటికే వరంగల్లో మీ నాయకుడు వస్తా అంటే రానియరు ప్రజలన్న భయంతో పారిపోయిన మీ నాయకుడు. రేపు మీరు ఇట్లానే చేసుకుంటా పోతే తెలంగాణలో కూడా మీరు ఎక్కడికి వెళ్లేటటువంటి పరిస్థితి ఉండదన్న విషయం గుర్తుపెట్టుకోవాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. మరి ఎక్కడికక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేల విషయంలో కూడా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. 10% कमीशन, 15% कमीशन, पता नहीं कितने % कमीशन है, इसी के बारे में बात हो रहा है. సో నేనేమంటున్నా అంటే ఆ కమిషన్ల గోల ఆపేసి ప్రజలకు రావాల్సిన పెన్షన్ల మీద దృష్టి పెట్టండి, రైతులకు రావాల్సిన రైతు భరోసా మీద దృష్టి పెట్టండి అని మిమ్మల్ని కోరుతూ आज शब बारात है, जगने की रात है. सारे मुसलमान भाइयों को मैं मुबारकबाद देती हूँ. थैंक यू सो मच. जय तेलंगाना.